మార్నింగ్ లేవగానే ఫోన్లో ఒక మెయిల్ ఓపెన్ చేస్తే టుడే ఇస్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అనుంది. అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం కొన్ని వేల మంది ఐటీ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ అలానే ఉంది. అయితే సడన్ గా ఎందుకని కంపెనీస్ ఇంతలా లే ఆఫ్ చేస్తున్నాయి? నిజంగా ఏ కారణమా లేదా ఇంకేమైనా పెద్ద కారణాలున్నాయా? ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేద్దాం. ఐటీ సెక్టర్ అంటే ఒకప్పుడు అందరికీ ఒక డ్రీమ్, సేఫ్ జాబ్, హై శాలరీ, బ్రైట్ ఫ్యూచర్ అని నమ్మకం ఉండేది. 2005 నుంచి 2020 వరకు ఐటీ సెక్టర్ లిటరల్లీ రాకెట్లా పెరిగింది. యుఎస్ మరియు యూరోపియన్ కంపెనీస్ తన ప్రాజెక్ట్స్ ని ఇండియాకి అవుట్సోర్స్ చేసి ఇక్కడున్న చీప్ అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. కంపెనీస్ కి ప్రాఫిట్, ఎంప్లాయీస్ కి జాబ్స్, రెండు సైడ్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఉండే. కానీ ఇప్పుడు ఆ సేమ్ ఐటీ సెక్టర్ స్లో అవ్వడం స్టార్ట్ అయింది. 15% గ్రోత్ నుంచి 5.6 కి పడిపోయింది. ఇది సడన్ గా జరిగిన చేంజ్ కాదు. 2023 నుంచి సైలెంట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2026లో క్లియర్ గా కనిపిస్తుంది. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ టోటల్ గా మారిపోయింది. అందరూ ఇంట్లో ఉండేవారు. ఆన్లైన్ యూసేజ్ పెరిగింది. దానివల్ల డిజిటల్ సర్వీసెస్ డిమాండ్ పీక్ కి వెళ్ళింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఫ్యూచర్ లో కూడా ఇదే గ్రోత్ కంటిన్యూ అవుతుందని గట్టిగా నమ్మి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నారు. కానీ కోవిడ్ అయిపోయాక రియాలిటీ మారిపోయింది. పీపుల్స్ మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చారు. ఆన్లైన్ డిమాండ్ తగ్గింది. ప్రాజెక్ట్స్ స్లో అయ్యాయి. అప్పుడు కంపెనీస్ కి అర్థమైంది మనం ఓవర్ గా హైర్ చేసామని. అక్కడి నుంచి లే ఆఫ్ స్టార్ట్ అయ్యాయి. 2023లో బిగ్గెస్ట్ షాక్ వచ్చింది. గూగుల్ అరౌండ్ 12,000 మంది ఎంప్లాయీస్ ని రిమూవ్ చేసింది. అమెజాన్ అయితే 27,000 మందిని లే ఆఫ్ చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్ ఇంకా మెటా లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా 10,000 నుంచి 20,000 ఎంప్లాయీస్ ని రిమూవ్ చేసి ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ అని అనౌన్స్ చేశాయి. ఇది ఒక కంపెనీ ప్రాబ్లం కాదు, గ్లోబల్ ట్రెండ్ అని అప్పుడు జనాలకి క్లియర్ అయింది. 2024లో కూడా లే ఆఫ్ స్లోగా కంటిన్యూ అయ్యాయి. కానీ కంపెనీస్ ఫోకస్ అంతా ఏఐ మీదకి షిఫ్ట్ అయింది. నాన్ కోర్ టీమ్స్ ని రిమూవ్ చేసి ఏఐ టీమ్స్ ని స్ట్రాంగ్ చేయడం మొదలు పెట్టారు. 2025 నుంచి ఇంకా క్లియర్ గా ఒక కొత్త డేంజర్ అయితే కనిపించడం స్టార్ట్ అయింది. అదే ఏఐ ఆటోమేషన్. ముందు కోడింగ్, టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ అన్ని కూడా హ్యూమన్స్ చేసేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాక అవే కోడింగ్ చేయగలుగుతున్నాయి, బగ్స్ ని డిటెక్ట్ చేస్తున్నాయి, చాట్ బోర్డ్స్ కూడా కస్టమర్స్ తో మాట్లాడగలుగుతున్నాయి. అంటే సేమ్ వర్క్ కి తక్కువ మంది సరిపోతున్నారు అని ఏఐ ప్రూవ్ చేయడం మొదలుపెట్టింది. ముందు 10 మంది టీం అవసరమైతే ఇప్పుడు 4 నుంచి 5 మంది ప్లస్ ఏఐ సపోర్ట్ ఉంటే చాలు. ఈ ట్రెండ్ స్లోగా జాబ్స్ ని రీప్లేస్ చేయడం మొదలుపెట్టింది. ఐబిఎం లాంటి కంపెనీస్ అయితే ఆల్రెడీ హెచ్ఆర్ రోల్స్ ని ఏఐతో రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశాయి. యాక్సెంచర్ కూడా థౌజండ్స్ లే ఆఫ్ చేసి ఆటోమేషన్ డైరెక్షన్ లో వెళ్లిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు 2026లో సిచ్యువేషన్ కూడా ఇంకా సీరియస్ గా ఉంది. ఒరాకిల్ కార్పొరేషన్ లాంటి కంపెనీస్ కూడా లే ఆఫ్స్ లో జాయిన్ అయ్యాయి. ఇండియాలో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అయ్యారనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది ఒక్కసారి జరిగిన ఈవెంట్ కాదు, వేవ్స్ లాగా కంటిన్యూ అవుతున్న ప్రాసెస్. ప్రతి ఫ్యూ మంత్స్ కి ఒక కొత్త లే ఆఫ్స్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇది మొత్తం ఏఐ వలన అంటే ఆన్సర్ సింపుల్ కాదు. ఏఐ ఒక మేజర్ రీజన్, కానీ అదే సింగిల్ రీజన్ కాదు. రియల్ గా చూస్తే లే ఆఫ్స్ కి 3 పెద్ద కారణాలున్నాయి. ఒకటి కాస్ట్ కటింగ్, రెండోది ఏఐ ఆటోమేషన్, మూడోది గ్లోబల్ స్లోడౌన్. కాస్ట్ కటింగ్ అంటే కంపెనీస్ కి ఇన్కమ్ తగ్గితే ఎక్స్పెన్సెస్ తగ్గించాలి. ఎంప్లాయీస్ శాలరీస్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి లే ఆఫ్స్ ఈజియెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎవరికైతే హై శాలరీస్ ఉంటాయో వాళ్ళని ఫస్ట్ లేపేస్తారు. యుఎస్ క్లయింట్స్ కూడా ఇప్పుడు బడ్జెట్ తక్కువగా ఉంది, చీప్ గా చేయండి అని ఒక ప్రెషర్ పెడుతున్నారు. సో ఇండియన్ ఐటీ కంపెనీస్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయాలి అంటే మ్యాన్ పవర్ రెడ్యూస్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. నెక్స్ట్ ఏఐ ఆటోమేషన్. ఇది పెద్ద గేమ్ చేంజర్. ఏఐ టూల్స్ సేమ్ వర్క్ ని ఫాస్టర్ గా, చీపర్ గా చేస్తున్నాయి. కంపెనీస్ కి కాస్ట్ సేవ్ అవుతుంది. సో మ్యాన్ పవర్ అవసరం ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇది ఇమీడియట్ గా జాబ్స్ ని రీప్లేస్ చేయదు, కానీ స్లోగా రెడ్యూస్ చేస్తుంది. ఎస్పెషల్లీ రిపిటేటివ్ జాబ్స్ లాంటివి. అంటే ఎగ్జాంపుల్ కి టెస్టింగ్, సపోర్ట్, బేసిక్ కోడింగ్. ఈ జాబ్స్ మాక్సిమం రిస్క్ లో ఉన్నాయి. మూడోది ముఖ్యమైనది గ్లోబల్ స్లోడౌన్. ఇండియా ఐటీ సెక్టర్ మోస్ట్లీ యుఎస్ మరియు యూరోపియన్ క్లయింట్స్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ గానీ ఎకనామీ స్లో అయితే ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవుతాయి, డిలే అవుతాయి, బడ్జెట్స్ కట్ అవుతాయి. అంటే ఇండియాలో కంపెనీస్ కి వర్క్ తగ్గుతుంది. వర్క్ లేకుంటే ఎంప్లాయీస్ అన్నెసరీ అవుతారు. ఇలా చూస్తే ఒక క్లియర్ చైన్ కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే గ్లోబల్ స్లోడౌన్ వల్ల ప్రాజెక్ట్స్ తగ్గాయి, ఇన్కమ్ తగ్గింది,
కంపెనీస్ కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేసాయి. అలాగే ఏఐ ఆటోమేషన్ వల్ల మ్యాన్ పవర్ అవసరం తగ్గింది. ఫైనల్ గా లే ఆఫ్స్. ఈ లే ఆఫ్స్ ఇంపాక్ట్ ఎంప్లాయీస్ మీదే కాదు, ఐటీ సిటీస్ లో కూడా కనిపిస్తుంది. బెంగళూరులో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ ఫ్లాట్స్ కొనడానికి హెసిటేట్ అవుతున్నారు. కొన్ని బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. కొంతమంది బడ్జెట్ ని తగ్గించుకుంటున్నారు. ఎందుకు అంటే జాబ్ సెక్యూరిటీ మీద డౌట్ వచ్చేసింది. జాబ్ పోయిన వాళ్ళు ఈఎంఐ కట్టలేకపోతున్నారు. జాబ్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ నేనేనా అని భయపడుతున్నారు. కానీ ఇది ఫుల్ కొలాప్స్ కాదు. డిమాండ్ కంప్లీట్ గా జీరో అవడం లేదు, కానీ గ్రోత్ స్లో అయింది. ఇది ఒక సీరియస్ వార్నింగ్ సిగ్నల్ మాత్రమే. ఫ్యూచర్ ఏంటి బ్రదర్ అంటే డేంజర్ ఉంది, కానీ ఆపర్చునిటీ కూడా ఉంది. ఏఐ బేస్డ్ సర్వీసెస్ ఫ్యూచర్ లో పెద్ద మార్కెట్ క్రియేట్ చేయొచ్చు. అంటే జాబ్స్ కంప్లీట్ గా పోవు, కానీ చేంజ్ అవుతాయి. స్కిల్ అప్డేట్ చేసుకునే వాళ్ళు సర్వే అవుతారు. అడాప్ట్ అవ్వకపోతే రిస్క్ ఎక్కువ. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఒక కంపెనీ ప్రాబ్లం కాదు, ఒక కంట్రీ ప్రాబ్లం అంతకంటే కాదు. ఇది గ్లోబల్ షిఫ్ట్. 20 ఏళ్లుగా భూమైన ఐటీ సెక్టర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.